అసలు మా ప్లాన్ ఏంటి ఇప్పుడైతే వినేద్దాం. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిన్నంగా శ్రీవారి మెట్టు దగ్గరికి వచ్చాం. సరే అయితే శ్రీవారి మెట్టు ఎక్కేద్దాము, పైకి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ బస్సులో వచ్చేసి అప్పుడు టోకెన్ లైన్లో నుంచుందామని మేము కరెక్ట్గా శ్రీవారి మెట్టు ఎక్కడం స్టార్ట్ చేసాము. మొత్తం మెట్టు 2388. మేము 2000 దగ్గరికి వెళ్ళేటప్పటికి కింద నుంచి మా అత్తయ్య వాళ్ళు ఫోన్, టోకెన్స్ వేస్తున్నారు రండి త్వరగా అని. మేము పైకి వెళ్ళిన తర్వాత మా బాబు ఏం చేస్తాడు, మా చెల్లి వాళ్ళు రూమ్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాడి కోసం మేము పైకి వెళ్ళి మా వాళ్ళని కిందకి పంపించి మొత్తం మీద గ్యాదర్ చేసుకొని వెళ్ళేటప్పటికి సహా గోవిందా శ్రీనివాస్ విష్ణు నివాసంలో టోకెన్స్ అయితే కేల్కత్తం దుకాణం అయిపోయి ఇక వెయ్యరు అన్నారు. మళ్ళీ పరుగున వెళ్ళి ఎక్కడ శ్రీనివాస్ కాంప్లెక్స్ దగ్గర వెళ్ళాం. అక్కడైతే లక్ బాగుందండి. కాకపోతే ఇక్కడ మాకు కలిసి వచ్చింది ఏంటంటే మేము క్యూలో ఎక్కువ టైం నిలబడకుండా జస్ట్ క్యూ అలా స్టార్ట్ అయ్యి మూవ్ అవుతూ మాకు జస్ట్ 15 మినిట్స్లోనే మాకు టోకెన్స్ అనేవి అయితే ఫ్రీ దర్శనం టోకెన్స్ అయితే ఇచ్చేసారు. మొత్తం మీద మాకు సండే వెళ్ళిన మాకు మండే నైట్ 9 o'clock వచ్చింది. ఏంటి దర్శనం టైమింగ్స్. ఇక్కడ కూడా ఒక పిచ్చి పని చేసామండి. మీరైతే మాలా ఎప్పుడు చేయకండి, అందుకే ఇంత అలా చెప్తున్నాను. మేమైతే పైకి వెళ్ళాము. మా చెల్లి వాళ్ళ రూమ్ అది వెతుక్కుంటూ కూడా వెళ్ళి అక్కడ మా బాబుని కలిసామన్నాం కదా, ఇక్కడ మాకైతే రూమ్స్ వచ్చాయి. మొత్తం మేము మా బాబుని తీసుకొని వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మేబీ స్వామివారికి మేము నడిచొచ్చామని ఏదో చిన్న జాలి కలిగి మాకు సర్వదర్శనం టోకెన్లు అవన్నీ ఎక్కువ టైం అవ్వకుండా జస్ట్ 15 minutesలోనే అయిపోయి ఉండొచ్చు. మీరైతే అలా కాకుండా ఫస్టే ఆ టోకెన్స్ అనేవి ఏంటో కంప్లీట్గా ఆ పని చూసుకొని అప్పుడు డైరెక్ట్గా పైకి అనేది వెళ్ళిపోండి. మాలా అయితే చేయకూడదని నేను చేసిన పొరపాటు చేయకండి. మాకు బైలక్కీగా విష్ణు నివాసంలో ఉన్నాయి కాబట్టి ఓకే, లేదంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళి 24 గంటలు కూడా పట్టే టైం అవ్వచ్చు. సో మాకు జరగాలని మీకు జరగాలని ఏం లేదు కదా. అందుకే ఎవరైనా కూడా ముందుగా ఒక ప్లాన్ అంటూ వేసుకోండి. మాదంతా అటు ఇటు అయిపోయింది. మా బాబు దగ్గరికి వచ్చామన్నాం కదా, సార్ గారు ఇక్కడికి వచ్చారు. ఈయన వల్ల మాకు ఒక అలా అంటే చాలా ఫీల్ అయ్యాడండి. బట్ ఈయన వల్లే మాకు టైం కూడా త్వరగా ఈ లేట్ అవ్వడం వల్ల మాకు టోకెన్స్ అనేవి త్వరగా దొరుకుతుండొచ్చు కదా. సో నెక్స్ట్ పార్ట్లో ఏమైందనేది చూద్దాం. బాయ్. సరే మరి మీకు ఎవరైనా ఇలా చేసినట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మందంట ఎవరో చిన్నపిల్లి క్యూ కాంప్లెక్స్ కాలు పెడుతున్నారు, అలాగే ఉంటాయి మరి.